హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇది నిన్నటి వీడియో, ఫ్రైడే వీడియో. మధ్యాహ్నం ఉందండి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మిక్సీలో అయితే మినపప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా బయటనైతే అంట్లు వేసాను తోమడానికి. వర్షం అయితే పడుతుంది, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. నందివర్ధనం చెట్టుకి చూడండి, పువ్వులన్నీ కిందగా పడిపోయి ఆ వర్షం వల్ల. అయితే మినపప్పు అయితే గ్రైండ్ చేసుకున్నాను కదా, దాంట్లో అయితే నూకైతే వేస్తున్నాను. ఇడ్లీ నూకని 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో 7 గ్లాసుల నూకనైతే వేస్తున్నాను. ప్రతి శుక్రవారం నైట్ అయితే మేము ఏదో ఒక టిఫిన్ అయితే చేసుకుంటాము. అదే ఈ శుక్రవారం కుడుం పెడదామని ఇడ్లీ రుబ్బునైతే ఇలా కలుపుతున్నాము. ఇదిగోండి వాటర్ వేసాను కదా, ఈ ఇడ్లీ నూకన గ్రైండ్ చేసుకున్నాం కదా మినప్పప్పు బాగా కలిసేటట్టు అయితే కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి, అంత బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇలా బాగా కలుపుకొని ఆ ఇడ్లీ రుబ్బునైతే పక్కన పెట్టేసుకుంటాం. నైట్కి కదా ఇడ్లీ పెట్టేది, కుడుం పెట్టేది. అంట్లు తోమడానికి బయటనైతే వేసాం కదా. ఇలా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ కొంచెం కూర అయితే మిగిలింది, బౌల్లోకి తీసి పక్కన పెట్టేసాము. ఆ ఎల్లోగా ఉంది ఆ బంగాళదుంపలు మా బాబు కోసం అంటే ఉడకబెట్టాము అన్నంతో పెట్టడానికి. ఇంకా అన్నం కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసాము. ఈలోగైతే గిన్నెలు తోమేశాను. అదిగోండి చూడండి, ఇదంతా కిచెన్ అంతా చెత్తగా ఉంది. మధ్యాహ్నం 4 గంటలకు ఒకసారి తుడుస్తాను. ఈ గట్టు మొత్తం చెత్తగా ఉందని ఒకసారి ఇలా క్లాత్తో అయితే మొత్తం తుడుచుకుంటున్నాను. అన్నం ఎక్కడా లేకుండా క్లీన్ చేస్తున్నాను కదా. గిన్నెలన్నీ తోమేశాను ఈలోగా అయితే. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్ మీద చెత్త అంతా పడింది, పైన తుడిచాం కదా. ఈ ఫ్లోర్ కూడా ఒకసారి తుడిచేస్తాను. ఓన్లీ కిచెన్ వరకే అయితే తుడుస్తున్నాను, మొత్తం తుడట్లేదు. మళ్ళీ 4 గంటలకు ఒకసారి తుడుస్తాను. ఇప్పుడు మా బాబు 2:30కి అయితే లేచాడు, వాడికైతే అన్నం పెడుతున్నాను. ఇదిగోండి చారు, బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ బంగాళదుంపలు కూడా పెడుతున్నాను. బంగాళదుంపలు బాగా ఉడికాయండి. అయితే ఇలా డైరెక్ట్గా పెట్టను, ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా స్మాష్ చేసి అయితే పెడతాను. అన్నంలో ఇలా కలిపేస్తాను అనమాట. ఇలా చిన్న ముద్దగా చేసి తినిపిస్తాను బాబుకి అయితే. మధ్యాహ్నం 12కి అయితే పడుకొని 2:30కి లేచాడు. బాగా ఆకలేసినట్టుంది, గబగబా అయితే తినేసాడు బాబు. మధ్యాహ్నం మినపరుబ్బు అయితే ఈ విధంగా కలుపుకొని ఉంచుకున్నాం కదా, చూడండి కొంచెం పొంగింది, ఎక్కువైంది మినపరుబ్బు అనేది అనమాట. చట్నీకి అయితే పల్లీలు, పచ్చిమిర్చి అయితే ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి చట్నీ చేసుకోవడానికి. కుడుం పెడుతున్నాం కదా, అది పెట్టడానికి అయితే ఇలా కళాయిలో వాటర్ వేసుకొని అందులో గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కూడా వాటర్ పోసుకోవాలి. అలా స్టవ్ మీద పెట్టి ఆ సిమ్లో పెట్టాలండి. ఈలోగా ఒక ప్లేట్కి ఆయిల్ బాగా రాసుకొని చుట్టుపక్కల ఇదిగో వీడియోలో చూపిస్తున్నాం కదా అలాగా రాసుకొని ఉంచుకొని, ఇదిగోండి రుబ్బులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సరిపేటట్టు. ఈ ప్లేట్లో ఆ రుబ్బునైతే వేసుకొని మీకు ఎంత లావు కావాలంటే అంత రుబ్బు అయితే వేసుకోండి. మేమైతే కొంచెం లావుగానే పెట్టుకుంటున్నాము. ఆ ప్లేట్ని తీసుకొచ్చి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే పెట్టేయడమే ఆ ప్లేట్ని. నెక్స్ట్ ఆ రుబ్బు మీద ఇలా ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చూడండి, చేత్తో ఇలా అద్దుకుంటున్నాం కదా, అంటే ఉడికిందా లేదా తెలిసిపోద్ది. తడి గట్ట ఉంటే అంటితే ఉడకనట్టు. తడి అయితే ఇక్కడ నాకైతే ఏమీ అంటలేదు, అందుకనే తీసేస్తున్నాము. తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీయాలి, లేదంటే పడిపోద్ది, కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా తీయండి ఒకవేళ మీరు చేసినా సరే. ఇడ్లీ రుబ్బుతో చేసిన కుడుము ఇష్టమా మీకు, లేదంటే అట్టు ఇష్టమా? నాకైతే మినపట్టు అయితే బాగా ఇష్టం. కొంచెం మినపరుబ్బు అయితే పులిస్తే ఇంకా బాగుంటుంది అట్టు అయితే. మీకేది ఇష్టం, మినపట్టు ఇష్టమా, కుడుము ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇదిగోండి ఇలా చల్లగా అయిన తర్వాత కుడుమును అయితే ఇలా మీకు ఎన్ని భాగాలు కావాల్స్తే అన్ని భాగాలు అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటారు, చుట్టి ఇలా అనుకోవాలి, లేదంటే కుడుము సరిగ్గా రాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో కుడుము అయితే. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తాము. ఇదిగోండి కుడుములోకి అయితే పల్లీల చట్నీ అయితే తయారు చేసాము, అయిపోయింది. నాకు ఈ చట్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, శనగపిండి చట్నీ అయితే చేసుకున్నాను కానీ వీడియోలో చూపించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.